మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి చేయకపోయినా ప్రజలు ప్రశ్నించరు. యువకులకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా యువకుల్ని మోసం చేసినా ప్రజలు ప్రశ్నించరు. పరిశ్రమలు తీసుకురాలేకపోయినా, ఐటీ కంపెనీలు పెట్టించలేకపోయినా, రాజధాని లేకుండా చేసేసిన ప్రజలు ఏమాత్రం నోరు మెదపరు, ప్రశ్నించరు. అయ్యా, మన ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారనంటే కూరగాయల కొట్ల దగ్గర, పండ్ల కొట్ల దగ్గర, బట్టల దుకాణాల దగ్గర, లేదంటే ఇళ్ళమ్మట ఎవరైనా అమ్మడానికి వస్తే అక్కడ మాత్రం బాగా ప్రశ్నిస్తారు. పొరపాటున వాళ్ళు 10 రూపాయలు రేట్ ఎక్కువ చెప్తే మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పి ఆ 10 రూపాయలు తగ్గించే దాకా వాళ్ళని అడుగుతారు. 10 రూపాయల కోసమే మీరు ఇంత రాద్ధాంతం చేసి ఆ 10 రూపాయలు తగ్గించేదాకా మీరు వాదన చేస్తారే. అలాంటిది ఈ నాయకులు మన ప్రజాధనాన్ని కోట్లు దోచుకు తింటుంటే పందికొక్కుల్లాగా ఎందుకని మీరు ప్రశ్నించడం లేదు? ఏదైతే రాజకీయ నాయకులు చేసిన వాగ్దానాలు ఉన్నాయో వాటిని నెరవేర్చుకోలేకపోతే నిలదీసి అడిగే ధైర్యం మీకు రావాలి. జై హింద్.